డాక్టర్ చార్ల్స్ స్టాన్లీతో ఇన్ టచ్ ప్రపంచవ్యాప్తంగా సువార్తను పంచుకుంటుంది. ఇన్ టచ్ మినిస్ట్రీస్ కార్యముల చేత నేను నిత్యం ప్రేరేపణను, ప్రోత్సాహాన్ని పొందుతాను. నేను చెప్పే ప్రతి ఒక్క కథ దేవుని విశ్వసనీయతకు ఒక సాక్ష్యమే. గత 45 ఏళ్లుగా ప్రజల జీవితాలు ముట్టుకోబడిన ఐడియాని చూసి ఆశ్చర్యపోతాను. ఇన్ టచ్ మినిస్ట్రీస్ తో వరల్డ్ మిషన్ కు ఉన్న భాగస్వామ్యం ఎంతో గొప్పది. గత 15 ఏళ్లుగా మేము సోలార్ పవర్ ఆడియో బైబిల్స్ ని పంచాము. అయితే ఇన్ టచ్ తో మా పార్ట్నర్షిప్ మొదలవగానే దేవుని వాక్యం మీద డాక్టర్ స్టాన్లీ బోధన టాప్ లో ఉంటుంది. ఇప్పుడే శిష్యత్వపు అంశాన్ని జోడిస్తూ గతంలో ఎన్నడూ లేని శక్తిని పెంచింది. ఎంతో కృతజ్ఞులము. ఇన్ టచ్ మినిస్ట్రీకి ఎంతో కృతజ్ఞులము. ప్రార్థనలతోనూ, మెసెంజర్లతోనూ, టాచ్తోనూ ఇన్ టచ్ మినిస్ట్రీ మాకు ఎంతో సహాయం చేస్తుంది. మేము కలిసి పనిచేస్తున్నాము. ఇంకా మేము ఈ సహకారానికి దేవునికి స్తుతులు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఇటువంటి పరిచర్యలతో పార్ట్నర్గా ఉండడం ఎంతో గౌరవంగా ఉంది. ఈ సంబంధాలు ఇన్ టచ్ మిషన్ ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని యేసుక్రీస్తుతో ఎదిగే సంబంధంలోకి నడిపించడంలో ఎంతో ముఖ్యమైనవని నా అభిప్రాయం. ఘానా అక్రాలోని థియోవిషన్ ఇంటర్నేషనల్లో ఉన్న మేము ఇన్ టచ్ మినిస్ట్రీస్ని వారి 45వ యానివర్సరీ సెలబ్రేషన్కై విష్ చేస్తున్నాము. వావ్, 45 సంవత్సరాల పరిచర్య అద్భుతం. ఇన్ టచ్ మినిస్ట్రీస్ తోనూ మరియు డాక్టర్ స్టాన్లీతో మాకున్న పార్ట్నర్షిప్ ని అభినందిస్తున్నాం. ఫ్యామిలీ 7 ఇన్ టచ్ ని వారి 45వ యానివర్సరీకి కంగ్రాచులేట్ చేస్తుంది. మా దీర్ఘకాలపు పార్ట్నర్షిప్ కై ఎంతో కృతజ్ఞతలు. ఇన్ టచ్ ఫ్యామిలీ 7 బెస్ట్ గా చూడబడే ప్రోగ్రాంలో ఒకటి. సువార్త విస్తరణలో డాక్టర్ స్టాన్లీ గారికి ఉన్న పట్టుదల, అంకిత భావానికి థ్యాంక్స్ చెప్తున్నాం. యేసుక్రీస్తుతో సంబంధంలో ఎదగడానికి ఆల్బనియా మరియు కొసోవోలోని ఆల్బీనియన్ విశ్వాసులను నడిపించాలనుకున్న ఇన్ టచ్ మరియు డాక్టర్ స్టాన్లీ కమిట్మెంట్ కి థ్యాంక్ యూ. నేను అల్బినియాలోని క్రైస్తవ విశ్వాసుల మొదటి తరాన్ని రిప్రజెంట్ చేస్తాను. రేడియోలోను, టీవీలోను ఇన్ టచ్ ప్రోగ్రాం మా విశ్వాసాన్ని రూపొందించి పరిచర్యకు మమ్మలను సిద్ధపరిచిన దానికి. డాక్టర్ చార్ల్స్ స్టాన్లీతో కలిసి ఆయనతో పని చేయగలగడం ఎంతో గౌరవనీయమైన విషయం. ప్రతి ఒక్కరోజు నా జీవితంలోనికి ఉత్సాహాన్ని తెస్తుంది. రాబోయే కాలంలో దేవుడు ఇన్ టచ్ మినిస్ట్రీని ఎలా యూజ్ చేయడాన్ని కొనసాగిస్తాడో చూడాలని ఎదురు చూస్తున్నాను. 45 సంవత్సరాల మీ పరిచర్యకు థ్యాంక్ యూ డాక్టర్ స్టాన్లీ. 45 సంవత్సరాల గొప్ప పరిచర్యకై థ్యాంక్ యూ ఇన్ టచ్. మీ పరిచర్యకు, మీ ధర్మానికి, మీ విశ్వసనీయతకు థ్యాంక్ యూ చెప్పాలని ఉంది డాక్టర్ స్టాన్లీ. ఈ ముఖ్యమైన భాగస్వామ్యమునకై ఇన్ టచ్ మినిస్ట్రీస్ కి థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. మీ ఫ్యామిలీని ఆయన కృప మిమ్ములను ఆశీర్వదించునుగాక. ఈనాటి ఇన్ టచ్లో చెరిగిపోని ప్రభావం చూపుట. మీ జీవితం మీద అత్యంత గొప్ప ప్రభావం ఎవరు చూపారు? ప్రభావం అంటే నా అర్థం బలమైన ప్రభావాన్ని చూపడం. మీ జీవితం మీద అత్యంత శక్తివంతమైన ప్రభావాన్ని. మీకు సన్నిహితంగా ఉన్న ఎవరైనానా? ఆ వ్యక్తి ఎవరు? లేదా మీ జీవితం మీద గొప్ప ప్రభావాన్ని చూపే ఆ వ్యక్తి ఎవరు? మిమ్ములను నేను అడుగుతున్నాను, అదే ప్రభావాన్ని మీరు ఇతరుల జీవితంపై వెయ్యాలనుకుంటున్నారా? ఆ ప్రభావం అనేది మిమ్మల్ని మంచి వ్యక్తిగా చేసిన లాంటిదేనా, లేక వాళ్ళు మీ జీవితం మీద చూపిన ప్రభావం మీకు ఆటంకంగా ఉందా? మీ జీవితాన్ని ప్రభావితం చేసిన దాని సంగతేంటి? అంటే మీ జీవితంలో ఆ వ్యక్తి ప్రభావం ఫలితంగా ఎటువంటి మార్పు వచ్చింది? దాని సంగతి ఏమిటి? అది జీవితంలో మీకున్న డైరెక్షన్ సెన్సా? అది మీరు కనిపించే విధానమా? అది మీ డ్రెస్ చేసుకునే విధానమా? లేక అది మీ జీవితం మీదున్న మీ దృష్టికోణమా? అది మీ నమ్మకపు క్రమమా? నేను మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతాను. మిమ్మల్ని వాళ్ళెలా ప్రభావితం చేశారు? అది వ్యక్తిగత సంబంధమా? అదేదైనా వాళ్ళు వ్రాసింది మీరు చదివినందునా? అదేదో వాళ్ళు చెప్పినది మీరు విన్నందునా? ఆ వ్యక్తిని గురించినదేమిటి? వాళ్ళెలా ప్రభావం చూపారు, లేదా ఈరోజు మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నారు? చూడండి, నేను ఈ సందేశంలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే చెరిగిపోని ప్రభావం చూపుట. ఎందుకంటే మనలోని ప్రతి ఒక్కరి కొరకు దేవుని యొక్క సంకల్పం అదే. మీ బైబిల్స్ని తెరిచి మత్తయి 5వ అధ్యాయాన్ని, కొండ మీద ప్రసంగాన్ని చూడండి. మత్తయి 5వ అధ్యాయంలోని చాలా కొన్ని వచనాలలో యేసు దీనంతటినీ చెప్పడం జరిగింది. కనుక 13వ వచనంతో ఆరంభిద్దాం, వినండి.
మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండమీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కాని అది ఇంట నుండు వారికందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. యేసు చెప్పినదేదో ఈ సందేశము నుండి స్పష్టంగా తెలుస్తుంది. మరియు తర్వాత పౌలు 1 తిమోతి 2వ అధ్యాయంలో ఈ విధంగా చెప్పాడు. అతనేం చెప్పాడో వినండి. ఇది మంచిదియు మన రక్షకుడుకు దేవుని దృష్టికి అనుకూలమైనదియు అయి ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవం కలవారి ఉండవలనని ఇచ్చయించుచున్నాను. కనుక ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవం కలవారే ఉండాలని అనుకుంటే ఆయన దాన్ని ఎలా జరిగించగలడు? చూడండి, ఆయన దాన్ని ఎలా చేస్తాడన్నదే ఈ వచనం గురించి అంతా. మరియు మీరు నేను జీవిస్తున్న లోకము పైన దైవజనులు ప్రభావం చూపడమే. ఆయన ఇలా ఇచ్చినప్పుడు ఆయన చెప్తున్నది ఇదే: మీరు లోకమునకు ఉప్పై మరియు లోకమునకు వెలుగై ఉన్నారు. అలా చేయడానికి ఆయన సందేశం ఇదే. కనుక ఈ పూర్తి విషయం గురించి ఆలోచించి ముందుగా మనం ఒక విషయంతో మొదలు పెడదాం. ముందుగా మీరు ఎవరి మీదైనా ప్రభావాన్ని చూపలేరు అన్న ఐడియాని వదిలివేయండి. మీరు ఇది కాదు, మీరు అది కాదు, మీరు ఇంకేదో కాదు అన్న ఐడియాని వదిలిపెట్టి గుర్తుంచుకోండి, యేసు చెప్పినది ఇదే. ఆయన ఇలా అనలేదు, నేను సలహానిచ్చాను. ఆయన ఇలా అనలేదు, మీరు చెయ్యాలి తప్పకుండా. మీరు ఈ భూమికి ఉప్పై ఉన్నారు, మీరు ఉండాలి అని కాదు, లేదా మీరలా అవ్వాలని కాదు. మీరు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కనుక ఎక్కువగా మనం ఇటువంటి సందేశాన్ని మొదలుపెట్టినప్పుడు ఎవరో అంటారు, అదైతే తెలుసా, కానీ మీ గురించి నేను ఒకటి చెప్తాను. మీరెంతో యూనిక్ అయిన వారు, దేవుని సంకల్పాల కొరకు ఆయన చేత సృష్టించబడ్డారు. ఆయన చెప్పినది ఇదే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. అది సింపుల్గా చెప్పేది ఇదే. మేలుకై ఇతరుల మీద మీరు నేను ప్రభావం చూపే విధానంలో ఆయన పిల్లలపైన ప్రతి ఒక్కరము జీవించాలన్నదే దేవుని చిత్తము అని. అంటే వారి జీవితం మీద ఆత్మిక ప్రభావాన్ని చూపడం. అదేదో మనకు ఒక ఆప్షన్ అని కాదు, అదొక ఆజ్ఞ. అది మన ప్రభువు ఆశించే విషయం. అది ఒక బాధ్యత. ఏమనంటే ఒక విధానంలో, ఒక మార్గంలో మనం ప్రభావం చూపాలన్నది. అది బలమైన ప్రభావం. మేలు కొరకు మరొకరి జీవితంలో చూపాలి. అది ఎక్కడ మొదలవుతున్న దాని గురించి ఆలోచిస్తే, అవును, అది మనకు అత్యంత సన్నిహితంగా ఉన్న వారితోనే. మరియు అది మన ప్రభువు వరకు వెళ్ళి ఇతరుల జీవితాలను ప్రభావితం చేయడానికి అనుమతిస్తుంది. కనుక మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నాను, అందరికంటే ఎక్కువగా మీ జీవితాన్ని ఎవరు ప్రభావితం చేశారు అని. నేను పాయింట్లో దేవుని గురించి మాట్లాడడం లేదు. అయితే ఈ భూమి మీద మీకు తెలిసిన ఎవరైనా విన్నవారు, అది ఏదైనా సరే, బలమైన విధానంలో మీ జీవితాన్ని ఎవరు ప్రభావితం చేశారు? మీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో విధంగా ఎవరో ఒకరు ప్రభావితం చేస్తారు. అయితే ఎవరా వ్యక్తి, ఎవరా వ్యక్తులు? వాళ్ళు మిమ్మల్ని ఎలా ప్రభావితం చేశారు? మీరు మీ జీవితంలో ఏం చేస్తున్నారు? మీరు ఇతర ప్రజలపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతున్నారు? మరియు చూడండి, మన సమస్యలోని భాగం ఇది. కనుక మనం ఎక్కువగా ఎంత స్వయం కేంద్రితమై మనం చేయాలనుకున్న దాని గురించి ఎంతగా కేంద్రీకృతమై ఉంటామంటే, మనం సాధించాలనుకున్నది నేను స్వయంగా మరియు నాకు అంటాం. దేవుడి నుంచి మనం చుట్టూ ఉన్న ప్రజల్ని మంచిగా ఉండే ఏదో ఒక విధానంలో ప్రభావితం చేయాలనే మిషన్ ఉందన్నది మర్చిపోతాం. అది ఆత్మికమైన ప్రభావం అనే అంటాం. ఎందుకంటే ముందుగా ఇక్కడ రిఫర్ చేస్తున్నది అదే. దాని గురించి ఆలోచిద్దాం. మన జీవితపు స్వభావం చేత మన ప్రభావపు శక్తి అనేది తీర్మానించబడుతుంది. మీరు ఇది రాసుకోండి. మన ప్రభావపు శక్తి మరియు మన యొక్క ప్రభావపు శక్తి అనేది మన జీవితపు స్వభావం మీద తీర్మానించబడుతుంది. యేసు యూజ్ చేసిన టర్మ్స్ని యూజ్ చేయడానికి కారణం ఆయన ఆ పాయింట్ని చాలా బలంగా చేయాలనే అనుకుంటాను. మీకు నాకు ఉన్న ఈ మిషన్ని వివరించడానికి ఆయన 2 వేర్వేరు పదాలను వాడాడు. 2 మాటలు, అవి మనకు ఒకలా సహజమైనవి. ఉప్పు, అది చాలా కామన్ అయింది, అన్ని చోట్ల ఉండేది. మరియు వెలుగు, వాటిని మనం తేలిగ్గా తీసుకుంటాం. కనుక ఈ 2 మాటల్ని యూజ్ చేస్తూ ఆయన ఉప్పుని యూజ్ చేస్తాడు. ఉదాహరణకు, ఎందుకంటే అది మనం వేసుకునే దానికంటే వేరుగా ఉంటుంది. వేరుగా చెప్పాలంటే ఉప్పు అనేది మార్పుని తీసుకొస్తుంది. ఇకపోతే సాల్ట్ దేనిచేత కూర్చబడినదో అందులో శక్తి ఉంటుంది. దేవుడు మనందరం వేరుగా ఉండడానికి పిలుపునిచ్చాడు. ఆయన 2 కొరింథీలోని 6వ అధ్యాయంలో 17వ వచనంలో ఇలా చెప్తాడు, దేవుడు ఇలాగు చలవిచ్చుచున్నాడు, మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. అంటే లోకము జీవించే జీవితానికంటే వేరైన జీవితాన్ని దేవుడు తన పిల్లల జీవించాలని ఆశిస్తాడు. మనం పవిత్రమైన జీవితాన్ని జీవించాలంటాడు. రోమా 12వ అధ్యాయంలో ఆయన ఏం చెప్పాడో మీకు గుర్తుందా?
మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక రూపాంతరము పొందుడి. అంటే మనం వేరుగా ఉండాలి. మనం వేరుగా ఉన్నందున ఆకర్షించుతాము. మీరు అనొచ్చు, నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు, వాళ్ళు ప్రత్యేకంగా క్రైస్తవుల పట్ల ఆకర్షితులు కారు అని. అయితే ఒక విషయం, ఒక విధంగా అవుతారు. వాళ్ళు ఒకవేళ క్రీస్తు వద్దకు వచ్చినా రాకున్నా సరే వేరుగా ఉండే విశ్వాసాన్ని గురించిన విషయం ఏదో ఉంది. కనుక ఆయన ఉప్పు అనే మాటను యూజ్ చేశాడు, ఇదే మిషన్ అని చెప్పడానికి. మీరు ఉప్పులా ఉండాలంటే మన చుట్టూ ఉన్నవారి జీవితాలను ఆ విధంగా రుచికరంగా చేయాలి, మన లోపల ఉన్న ప్రభువైన యేసుక్రీస్తుతో. వినండి, వాళ్ళని ఏ విధంగా ఫ్లేవర్గా చేయాలంటే వాళ్ళు ఎప్పుడూ జీవితాన్ని ఆనందించిన విధానంలో ఆనందించడం మొదలుపెట్టేలా. ఎందుకంటే వాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తు తమ వ్యక్తిగత రక్షకుడిగా తెలుసుకుంటారు. కనుక మనం వారిలాగానుంటే వాళ్ళు ఆకర్షించబడ్డరు. మనం వారిలా ఉంటే వారిని మనం మార్చలేం. ఉప్పు ఉప్పుని మార్చలేదు. రుచిలేని దానికి ఉప్పు రుచిని ఇస్తుంది, ఒకలా ఖాళీగా శూన్యంగా ఎటువంటి నిజమైన రుచిలేని దానికి. కనుక మనం ఏం చేయాలంటే మరొకరి జీవితానికి జెన్యూన్గా రుచిని కలిగించే దైవికమైన ప్రభావాన్ని పొందాలని అనుకుంటాము. అంటే మీరు వారికి తెలియడం వలన, సంబంధం ఉన్నందున, లేదా అదేదైనా సరే దాని ఫలితంగా వాళ్ళు వేరుగా ఉండడం మొదలు పెడతారు. కనుక మీరు అడగాల్సింది ఇదే, ఎవరి జీవితాన్ని మీరు ప్రభావితం చేస్తున్నారు? ఒకలా మీరు ప్రజల మధ్యలో నడుస్తున్నారా? ఎటువంటి ప్రభావం లేదా సాక్ష్యాన్ని మీరు పొంది ఉన్నారన్న నిజం గురించి ఎన్నడూ ఆలోచించకుండా? ఇప్పుడు వెంటనే ఇక్కడ ఒక విషయాన్ని చూడాలి. మీరు ఎప్పుడైతే దాన్ని చూస్తారో అప్పుడు ఇలా అనుకుంటారు, అసలు దీనికి అసలు అర్థం ఏంటి అని. యేసు ఏం చెప్పాడో వినండి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. ఇక్కడ ఒక హెచ్చరిక ఉంది, దీన్ని గమనించండి. ఆయన అంటాడు, ప్రభావం చూపడానికి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరొక స్టూడెంట్ అయినా, లేక ఒక తల్లి అయినా, తండ్రి అయినా, ఒక బిజినెస్ మ్యాన్ అయినా, ఎవరైనా సరే ఆయన అంటాడు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. తర్వాత ఆయన ఈ వార్నింగ్ని ఇస్తున్నాడు, మీరు గాని దాన్ని పోగొట్టుకుంటే. ఆయన అంటాడు, నిస్సారమైన ఉప్పు దేనికి పనికిరాదు, బయట పారవేయబడడానికి తప్ప. ఇప్పుడు ఉప్పు దాని సారాన్ని పోగొట్టుకోగలదు. ఆయన మాటలకు అర్థం ఇదే. ఆ కాలంలో వాళ్ళు ఉప్పును, అవును, నీళ్లను ఎవాపరేట్ చేసి సముద్రపు నీళ్లను ఇంకిపోయేలా చేసి ఉప్పును జమ చేసేవారు. కనుక వాళ్ళు దాన్ని గీకి తీయడం, అందులో అన్ని రకాల మలినాలు ఉండేవి, కొన్నిసార్లు మట్టి ఉండేది. కనుక ఎక్కువగా ఆ ఉప్పు మలినాలతో ఎంతగా కలిసి ఉండేదంటే దాని సారం పోతుంది. అదే ఉప్పుకు రుచి. మలినాలు దాని శక్తి పోవడానికి కారణమయ్యేవి. ఆయన మనకిక్కడ చెప్తున్నదేంటంటే, మీరు నేను మన జీవితాల్లోకి పాపాన్ని అనుమతించినప్పుడు, మన జీవితాన్ని మలినం చేసే మన జీవితంలో ఆ విషయాలు అవి వినండి, మన సాక్ష్యపు బలాన్ని తగ్గించి మన ప్రభావం పూర్తిగా పనికిరానిదిగా చేసేలా చేస్తాయి. ఆయన చెప్పింది అదే. వాళ్ళు ఉప్పుని సేకరించినప్పుడు అందులో మలినాలు అన్నిటితో నిండి ఉండేది. వాళ్ళు దానిని ప్రజలు నడిచే మార్గంలో పడవేసేవారు. వాళ్ళు దాన్ని తొక్కుకుంటూ వెళ్లేవారు, ఎందుకంటే దానికి అంతకంటే విలువ లేదు. ఆయన మనతో చెప్తున్నదేంటంటే, మనం మన జీవితాలను జీవించే విషయం గురించి జాగ్రత్తగా ఉండాలని. అలాగే మన సాక్ష్యం విషయాల్లో మనమెంతో జాగ్రత్తగా ఉండాలి, ప్రజల ముందు ఎలా జీవించాలి అని. ఎందుకంటే మన ప్రభావం గానీ బలంగా ఉంటే అప్పుడు వినండి, మనం చెప్పే దానిలా కాకుండా జీవించే విధానంలో మనం ఉండాలి. కనుక ఆయన మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆ హెచ్చరిక ఏంటంటే, దీన్ని వినండి, మీ జీవితంలోనికి చొచ్చుకుని రాగలిగే మలినాలను గురించి గమనించండి. అది నిజాయితీ లేకపోవడమైనా, లేదా అది లోకపు ఒత్తిడి కూడా అయి ఉండొచ్చును. ఎందుకంటే చూడండి, లోకపు ఒత్తిడులను మన జీవితంలోనికి చొరబడనిస్తే ఏం జరుగుతుందంటే, కొంచెం కొంచెంగా ఏం చేయడం మొదలు పెడతాం, వాళ్ళు ప్రవర్తించినట్లుగానే మనము ఉంటాం. అప్పుడు మనం చెప్పే దానిలో లోకమునకు ఆసక్తి ఉండదు, లేదా మనం చేసే దానిలో. ఎందుకంటే మనం కూడా ఎక్కువగా వారిలానే ఉన్న కారణానికై. చూడండి, మీరు దీని గురించి ఆలోచించండి. క్రీస్తు పూర్తి శరీరమునకు ఏమవుతుంది? ఒక దేశమునకు, ఒక కుటుంబానికి ఏమవుతుంది? ఒక సంఘము ప్రభావితం చేసే శక్తిని కోల్పోతే ఒక పూర్తి దేశానికి ఏమవుతుంది? వినండి, ఒక దేశంలోని ప్రభువైన యేసుక్రీస్తు సంఘం యొక్క సభ్యుల సహవాసము ఎక్కువగా లోకములో అయినప్పుడు, మీరు సంఘమునకు, క్రీస్తు శరీరమునకు మధ్యన తేడా చెప్పలేనప్పుడు, ఉప్పు మరియు అశుభ్రంగా ఉన్న విషయాలన్నీ ఏమిటి? మీరు అప్పుడు ఇసుకకు ఉప్పుకు మధ్యన తేడాను చెప్పలేరు. అవును, ఖచ్చితంగా చెప్పలేరు. ప్రభావం ఉండదు, ప్రభావితం చేయలేరు. కనుక మీరు అడగాల్సింది ఇదే, దేవా, నా సంభాషణలో గాని, నా ప్రవర్తనలో గాని, నా విషయపు జీవితంలో గాని, నేను నడిచే వారి ముందు ఎవరితో సహవాసం చేస్తానో, పని చేస్తానో, వాటిలో ఏవైనా ఉందా? వాళ్ళు నాలో ఏదైనా చూసి వినగలుగుతున్నారా? నా జీవితంలోని ఉప్పు తత్వాన్ని అంత బలహీనంగా ఉండేలా చేసేది అది ఏవైనా సరే, మంచి ప్రభావాన్ని గాని మరియు మార్పుని చేయలేనిది ఏదైనా సరే.
ఆయన మాట్లాడుతున్నది దాని గురించే. ఆయన ఇలా అన్నప్పుడు త్రొక్కబడుదురు అని. వినండి, మనుష్యుల కాళ్ళ క్రింద తొక్కబడుదురు అని. దాని అర్థం దానికి ఏమాత్రం విలువ లేదనే. కనుక మళ్ళీ అడుగుతున్నాను, ఎవరిని ప్రభావితం చేస్తున్నారు? ఎవరి మీద ప్రభావం చూపుతున్నారు? ఎవరి జీవితం మీద? ఎవరు మిమ్మల్ని చూస్తున్నారు, చెప్పేది వింటున్నారు? ఎవరి జీవితం ప్రభావితమైనది, మేలుకై మారినది? మీరు జీవించే విధానం వలన ఆ ఫలితం వచ్చింది. తర్వాత ఆయన వేరే ఏదో చెప్పడానికి గమనించగలరు. ఆయన అన్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. తర్వాత యేసు వేరే ఏదో చెప్పాడు, మీరు లోకమునకు ఉప్పై ఉండడమే కాదు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఇప్పుడు ఆయన మొదటి యోహానులో ఏం చెప్పాడో గుర్తుందా? ఏమనంటే, దేవుడు వెలుగై ఉన్నాడు. తర్వాత యేసు చెప్పాడు, నేను లోకమునకు వెలుగును. యేసు ఇలా చెప్పాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కనుక అది ప్రతివాదమా? కాదు. కొన్ని క్షణాల్లో ఆయన ఏం చెప్తున్నాడో మీకు చూపిస్తాను. మరొక వచనాన్ని చూద్దాం. అయితే మీరు చూడాల్సిందిదే. మనకై ఉన్న అద్భుతమైన పొగడ్తను గురించి ఆలోచించండి. దేవుడు ఇలా అంటాడు, నేనే వెలుగును. ఆయన యేసుని గురించి చెప్తున్నాడు, నా కుమారుడు వెలుగు. తర్వాత మనందరి గురించి, ఎవరంతా యేసుని తమ రక్షకుడిగా నమ్మారో వారిని గురించి, ప్రతిరోజు పవిత్రపరచబడే క్రమంలో దేవుని కృపచేత పాపులు రక్షణ పొందారు. ఆయన ఏమంటున్నాడు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. దాని గురించి ఆలోచించండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అలా అనడం కంటే పెద్ద కాంప్లిమెంట్ ఆయన మనకేదీ ఇవ్వలేడు. కనుక మీరు చూడండి, ఇప్పుడిక్కడ ఆయన ఏం చెప్తున్నాడో గమనించండి. 14వ వచనంలో ఆయన చెప్తున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కాని ఇది ఇంట నుండి వారికందరికీ వెలుగునిచ్చుటకే దీపస్తంభము మీదనే పెట్టుదురు. తర్వాత ఆయన అంటాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. తర్వాత అంటాడు, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీ తండ్రిని మహిమపరచునట్లు అంటే మన వెలుగు ఇతరులు చూడ్డానికి కాదు, ప్రకాశింపబడాల్సినది. మనలను మహిమపరచడానికో కాదు, మనలను. మరైతే ఏంటి? బదులుగా వారు మనలో నివసిస్తున్న క్రీస్తుని చూడాలి, మన జీవితంలోని కార్యములను చూడాలి, మన ప్రవర్తనను, మన పనులను. దాని ఫలితంగా సజీవ క్రీస్తుని మన లోపల నివసిస్తున్న వారిని చూచి ఆయన మహిమపరచబడేలా ఉండాలి. ఎందుకంటే ఆయనే స్వయంగా మనుషులను తన వైపు ఆకర్షించుకుంటాడు. ప్రజల్ని మన వైపు ఆకర్షించబడేలా చేయడు. కొంతవరకు మనల్ని యూస్ చేసుకోవచ్చు, అయితే తన వైపుకు వారిని ఆకర్షించుకుంటాడు. ఇప్పుడు మనం వెలుగును గురించి, ఉప్పును గురించి ఆలోచిద్దాం. ప్రజలను ఎలా ప్రభావితం చేస్తాం దీని గురించి ఆలోచించండి. ముందుగా ఖచ్చితంగా వెలుగు అనేది స్పష్టంగా, పవిత్రంగా ఉంటుంది. అంటే వెలుగును చూసినప్పుడు అది ప్రకాశిస్తుంది. కనుక మనం అటువంటి విశ్వాసిలా ఉండాలి, పవిత్రమైన, స్పష్టమైన వెలుగులా. అంటే ఎవరైనా మిమ్మల్ని చూసినప్పుడు మీరు దీన్ని చూసి ప్రజలు ఇలా అనడం వింటారు. మీరు ఆయన్ని చూసినప్పుడు మీకు కనిపించేది అదే. అంటే మీరు ఆమెను చూసినప్పుడు మీరు చూసిన దాన్నే పొందుతారు. అందరి జీవితాల్లోనూ ఆ విధంగానే అది ఉండాలి. ఎలా అంటే మనలను తెలుసుకున్న ఎవరైనా వారు మనలను ప్రైవేట్లో రహస్యంగా ఇలా అనగలిగేలా, నాకామె తెలుసు, నాకతను తెలుసు. ఎందుకంటే మీరు చూసిందే మీరు పొందుతారు. నేను ఆయన్ని ఇక్కడ చూశాను, ఆయన అక్కడ చూశాను, ఆయన అదుగో అక్కడ చూశాను. అందులో ఎటువంటి తేడా ఉండదు, ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. వెలుగు అనేది మారనే మారదు. అదే వెలుగు, అది స్పష్టంగా, పవిత్రంగా ఉంటుంది. వాళ్ళు మనలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రతిబింబాన్ని చూడాలి. దేవుడు ఎలా ప్రకాశించబడాలని అనుకుంటాడో అలా మీ వెలుగు ప్రకాశించబడినప్పుడు దేవునికి దగ్గరగా ఫీల్ అవుతారు. వాళ్ళు మీతో ఉన్నప్పుడు దేవునికి దగ్గరగా ఉన్నట్లు ఫీల్ అవుతారు. ఈ వెలుగు ఎంతగా ప్రకాశిస్తుందో తీర్మానించుకోవాలి. దీని గురించి ఆలోచించండి. సరాసరి మనిషి లేచి పనికి వెళ్లి వాళ్ల పనులు చేసుకుంటారు. వాళ్ళు వీలైనంతగా సంతోషాన్ని జీవితం నుంచి దొంగిలించి తెలుసుకోవాలంటాడు. వాళ్ళు ఎప్పుడు నిల్చొని గట్టిగా నోరు విప్పి పాడతారు, దేవుణ్ణి ఎప్పుడు ప్రార్థిస్తారు, వారి ఆత్మలో లోపల ఎప్పుడు విడుదలవుతారు. వాళ్ళు జీవించడానికి ఏర్పాట్లు చేసుకునే భారంతో ఉంటారు. కొంత సంతోషాన్ని పొందడానికి ట్రై చేస్తూ శాంతిని, ఆనందాన్ని జమ చేసుకోవడం, ఇంకా గౌరవాన్ని, ప్రాముఖ్యతను, అటువంటి వాటన్నిటినీ. అయితే ఏంటో తెలుసా, మనం అటువంటి విషయాలను వదిలేసి దేవుణ్ణి స్తుతిస్తూ పాడుతూ ఆయనకై ఆనందించగలం. ఏం జరుగుతుందో తెలుసా, ఎటువంటి వెలుగు మధ్యలో తప్పిపోయిన వ్యక్తి ప్రభావితుడవుతాడు. అందుకనే వాళ్ళు మళ్లీ వస్తారు. మళ్లీ రావడమే కాదు, వాళ్ళు రక్షణను పొందుతారు. మీ జీవితంలో వాళ్ళు ప్రభావితులవుతారు. మీ ముఖం ద్వారా, మీ ఆనందం, మీ స్నేహంతో, మీ హ్యాండ్షేక్తో, అదేదైనా సరే. దేవుని వాక్యము, సంగీతము అదంతా కూడా వారిపై ప్రభావం చూపుతుంది. మన వెలుగు ఎంతో ఎంతో ప్రకాశవంతంగా ఉండాలి. ఇప్పుడు మళ్ళీ అవును, మనకు బహుశా ఇక్కడ ఒక చిన్నదైన హెచ్చరిక ఉంది. ఎందుకంటే నేను దాని గురించి ఆలోచించినప్పుడు ఆ వెలుగును అంత ప్రకాశవంతంగా ప్రకాశింపనీయకుండా చేయడానికి కారణం ఏమిటన్న నిజం గురించి ఆలోచిస్తాను. అదే విషయం,
ఉప్పుతో మలినాలు దానిని నిస్సారంగా చేస్తాయి. చీకటి పడినప్పుడు వెలుగును చీకటిగా చేసేది ఏమిటి? పాపము. అదెలా ఉంటుందో నేను చెప్తాను. అదెలా అంటే, ఒక ల్యాంటర్న్ ఉండి మీరు దాన్ని ఎక్కువగా మూసేస్తే అది గ్లోబ్కి మసి పూసినట్లు ఉంటుంది, కనుక అది అంధకారంగా ఉంటుంది. గ్లోబ్ అంతా చీకటిగా ఉన్నప్పుడు ఒక ల్యాంటర్న్ నుంచి ఎంత వెలుగొస్తుంది? కొంచెంగా. దీపం యొక్క ఒత్తిని చాలా 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 చిన్నదిగా వెలిగిస్తే దాని నుంచి ఎంత వెలుగొస్తుంది? కొంచెంగా. దేవుడు వినండి, ఆయనకు పెద్ద ఒత్తి కావాలి. ఆయనకు శుభ్రమైన, వినండి, మన చుట్టూ ఆయన శుభ్రమైన గ్లాసు ఉండాలంటాడు. మన వెలుగు బాగా ప్రకాశించాలంటాడు. ఆయన వినండి, మన జీవితం మరింత ఎక్కువగా ఉప్పుగా ఉండాలంటాడు. మీరు లోకమునకు వెలుగే ఉన్నారు, మీరు మార్పును తీసుకురావాలి. ఆయన ఇక్కడ మనల్ని వదిలి వెళ్ళాడు. ఎందుకు? అందుకు. కాకపోతే మనల్ని ఆయన వదిలి వెడతాడా? ఆయన మనల్ని ఉదయాన్న రక్షించి తర్వాత ఆ రాత్రికి మనల్ని పరమునకు తీసుకుని వెడతాడు. అంతే, అయిపోయింది, సమాప్తం. ఎందుకు? ఆయన అంటాడు, నేను లోకములో ఉన్నంత వరకు లోకమునకు వెలుగే ఉన్నాను. నేను లోకములో లేను, మీరు లోకమునకు వెలుగే ఉన్నారు. మిమ్మల్ని మీరు ఈ ప్రశ్న వేసుకోండి. ఎవరికైనా తెలిసిన క్రైస్తవులు మీరొక్కరే అయితే వాళ్ళు వారి రక్షకుడిగా యేసుక్రీస్తుని తెలుసుకోవాలని ఎప్పుడైనా అనుకుంటారా? మీ ప్రవర్తనతో, మీ మాటలతో, మీ ముఖ కవళికలతో, మీరు చెప్పని దానితో, మీరు చెప్పిన దానితో, మిమ్మల్ని మీరు ప్రదర్శించే తీరుతో, మీరు వారిని చూసే విధానంతో వాళ్లకు తెలిసిన క్రైస్తవుడు మీరొక్కరే అయితే మీ రక్షకుడిగా మీకు తెలిసిన వారిని వారు కావాలనుకుంటారా? ఇంకా అంధకారంలో తడబడుతూ, తడుములాడుతూ, సత్యం కొరకు వెతుకుతూ, ఆకలిగొని దప్పికొని ఆతురపడే లోకం గురించి ఆలోచిస్తాను. మీరు ప్రపంచం లేని వేరే అన్ని ధర్మాల గురించి ఆలోచించండి. మనకున్న దానికి దగ్గరగా అలాంటిదేమీ వారికి లేదు. మీకు విషయం తెలుసా? అందుకనే దైవజనులు దైవికమైన జీవితాలను జీవించడం అత్యంత ముఖ్యం. వాళ్ళు గమనించేది మార్పుని. వినండి, ఇప్పుడు ఉప్పు వేసిన దానికి మరియు రుచిలేని దేనికైనా మధ్యన ఉన్న తేడా ఏంటి? అంటే ఉప్పు వేయని దానికి, అంధకారము మరియు వెలుగుకు మధ్యన ఉన్న తేడా ఏమిటి? ఆయన రెండు మాటల్ని యూజ్ చేసి ఉండకపోవును. మీరు, నేను ప్రజల జీవితాలపై చూపే ప్రభావాన్ని, ఇన్ఫ్లుయెన్స్ని మరింత గ్రాఫికల్గా వివరించడానికి. మనం అడగాల్సిందేంటంటే, అది మన విషయంలో నిజమేనా? ఇప్పుడు ఎవరి జీవితాన్ని లేదా జీవితాలను మీరు బలంగా ప్రభావితం చేస్తున్నారు? ఎవరి జీవితాలపైన ప్రభావితం చూపుతున్నారు? చూడండి, ప్రతి తల్లి తండ్రి ఇలా అనాలి, నాకు తెలుసు నా పిల్లలు. మీరు ప్రకాశించేది ఉన్నతమైన వెలుగేనా? మీరు వారికి ఇవ్వగలిగినది పరిశుద్ధమైన ఉప్పేనా? ఇన్నేళ్లలో నా జీవితం మీద అత్యంత ప్రభావం చూపిన ఇద్దరి గురించి ఆలోచించినప్పుడు వారు మా అమ్మ మరియు మా తాతగారు. బ్రిలియంట్ వెలుగులు, ఎంతో సాల్టీగా ఉన్నారు. కొన్నిసార్లు మా అమ్మ నిజంగా సాల్టీగా ఉందనుకునేవాణ్ణి. అయితే ఏంటో మీకు తెలుసా? ఆమె నాకు సత్యాన్ని బోధించారు, సత్యాన్ని చెప్పేవారు. నా జీవితంలో వారి వెలుగు, వారి ఉప్పంత శక్తివంతంగా ఉన్న ఆ ఇద్దరికే దేవునికి స్తుతులు. నేను నమ్మిన ప్రతి దానిని కూడా, క్రైస్తవ జీవితంలో నేను చూసిన ప్రతి దానిని ప్రభావితం చేసినది. దేవుని వాక్యాన్ని నమ్మండి, ఎన్నడూ సందేహించకండి. మీకు అత్యంత సన్నిహితంగా ఉన్న ప్రజలపైన మీరు ఎటువంటి ప్రభావాన్ని చూపుతున్నారు, ప్రభావితం చేస్తున్నారు? మీరు కలిసి పనిచేసే వారిపైన, మీకు స్నేహితులైన వారి మీద. నేను అడుగుతున్నది ఇదే, మీ వెలుగు ఎంత బ్రైట్గా ఉంది? మీ ఉప్పు ఎంత సారవంతంగా ఉంది? మీరు ఒకదాన్ని చూసి చెప్పలేనిది ఇదే, ఎవరి మీద నేను ఎలాంటి ప్రభావం చూపలేదు. ఒకవేళ మీ వైఖరి ఇదే అయితే మీకెంతో ఎంతో ప్రతికూలమైన, తక్కువైన చెడు ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే మీరు చెప్తున్నది ఏంటంటే, నేను ఎవరినీ కాదు, నేను ముఖ్యమైన వాడిని కాదు, దేవుడు నన్ను బ్లెస్ చేయలేదు, దానికి విలువ లేదు, లేదా ఇలా అనగలరు. నేను దేవుని బిడ్డను, ఎంతగానో ఆశీర్వదించబడ్డాను, దేవుడు నన్ను బలపరిచాడు, బ్లెస్ చేసి ఉంచాడు, నన్ను కాపాడాడు, దేవుడు నా జీవితంలో చేసింది ఇదే. అంతేకాదు, నాకు దీన్ని మీతో షేర్ చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. చూడు, మీరు అడగాల్సింది ఇదే. మొదటి ప్రశ్న, మీ జీవితాన్ని ఎక్కువగా ఎవరు ప్రభావితం చేశారు? ఆ ప్రభావం మంచిగా ఉందా లేక అంత మంచిగా లేదా? ఎందుకంటే మన జీవితాల్లో కొంత స్థాయి వరకు
ఇతరుల ప్రభావపు ప్రోడక్టే మనం కనుక. అది బహుశా మీకు క్లోజ్గా ఉన్నవారు కాకపోవచ్చు, అది దూరంగా ఉన్న వేరేవారు కావచ్చు, ఒక టీచర్ లేదా ప్రొఫెసర్ లేదా ఎవరైనా. బోధనాపరంగా నాపై ఎక్కువ ప్రభావం చూపిన 2 పురుషుల గురించి ఆలోచిస్తాను. ఎవరైతే నేను చూచి వినిన దైవజనులు. నేను విన్నది ఏంటంటే ఇదే, వాళ్ళు ప్రసంగాన్ని ఎలా తయారు చేశారన్నది కాదు, ఒకరి ప్యాషన్ని చూసి నేను ఇలా అనుకున్నాను, దేవా, ఈ మనిషి నీ గురించి ఉత్సాహంగా ఉన్నాడు. దేవుని వాక్యం కొరకు ప్రజలకు సత్యాన్ని చెప్పాలనే కోరిక గల మరొక మనిషిని నేను చూశాను. వాళ్ళు నా జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేశారో వారు గుర్తించారో లేదో నాకు తెలియదు, కానీ చేశారు. నేను వెళ్ళి నా జీవితాన్ని జీవించే విధంగా నా జీవితాన్ని ప్రభావితం చేసిన మనిషి నిజంగా మా తాతగారు. నా జీవితం మీద ఆయన ఎంత అద్భుతమైన ప్రభావం చూపారో ఆయనకెన్నడూ తెలియదు. మీరు ఎవరి జీవితాన్ని ప్రభావితం చేస్తున్నారో నాకు తెలియదు. మీరు ఈరోజు మిమ్మల్ని మీరు అడగాల్సింది ఇదే, దేవా, నేను జీవిస్తున్న నా జీవితం నేను ప్రకాశిస్తున్నానా? నేను శుభ్రమైన ఉప్పునేనా? నేను వెలుగులో నడుస్తున్నానా? నా జీవితం కాంతివంతంగా వెలుగుతుందా? చీకటి నుంచి వెలుగుకి వస్తోందా? నేటి ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే intouch.orgలో మమ్మల్ని కలుసుకోండి. ఇంటచ్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ యేసుక్రీస్తుతో బలమైన సంబంధంలోకి నడపడం, స్థానికంగా ఉన్న సంఘాన్ని బలపరచడం. ఇన్ టచ్ విత్ డాక్టర్ స్టాన్లీ ప్రోగ్రాంను ఇన్ టచ్ మినిస్ట్రీస్ సమర్పిస్తున్నారు. ఈ ప్రోగ్రాం చేయడం దేవుని కృపతోనూ మీ ప్రార్థనలు కానుకలతోనూ సాధ్యమైంది.